లోకి సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో సీజన్ 2 అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సిల్వీ వాళ్ళ టీవీకి టెలిపోర్ట్ అయిన లోకి మోబియస్కి అక్కడ జరిగిందంతా చెప్తాడు. కానీ మోబియస్ లోకిని గుర్తుపట్టడు. ఎందుకంటే లోకి టీవీలో పాస్ట్ నుంచి ప్రెజెంట్ నుంచి పాస్ట్ కి టైం స్లిప్ అవుతుంటాడు. అలా పాస్ట్ లో ఉన్న మోబియస్ ని కలుసుకోవడంతో తన లోకిని గుర్తుపట్టడు. అండ్ లోకి ప్రెజెంట్ టీవీకి టైం స్లిప్ అయ్యి మోబియస్ కి జరిగిందంతా చెప్తాడు. అండ్ మోబియస్ లోకి టైం స్లిప్పింగ్ ని ఆపడానికి టీవీ సైంటిస్ట్ అయిన ఓబీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఓబీ అలా ఎందుకు జరుగుతుందన్న చెప్తాడు. అదేంటంటే టెంపోరల్ లూమ్ అనే డివైస్ టైమ్ లైన్స్ అన్నిటిని ఒకటిగా సింగిల్ సీక్రెట్ టైమ్ లైన్ గా మార్చి ఒక ఆర్డర్ లో ఉంచుతుంది. ఎప్పుడైతే టీవీలో పనిచేసే వాళ్ళకి నిజం తెలిసి బ్రాంచెడ్ టైమ్ లైన్స్ ని డిలీట్ చేయడం ఆపేశారో అప్పటి నుండి టైమ్ లైన్ లో చాలా బ్రాంచెస్ రావడంతో టెంపోరల్ లూమ్ ఓవర్లోడ్ అయిపోయింది. అందుకనే లోకి టైం స్లిప్ అవుతున్నాడని చెప్తాడు. అండ్ మోబియస్ అండ్ ఓబీ కలిసి లోకి టైం స్లిప్పింగ్ ని ఆపుతారు. అండ్ టెంపోరల్ లూమ్ ఓవర్లోడ్ అవ్వకుండా ఆపడానికి లోకి అండ్ మోబియస్ కలిసి హీ హూ రిమైన్స్ వేరియంట్స్ లో ఒకరైన వెక్టర్ టైమ్ ని టీవీకి తీసుకొస్తారు. ఓబీ అండ్ వెక్టర్ టైమ్ ని కలిసి త్రూపుట్ మల్టీప్లేయర్ అనే మెషిన్ ని కనిపెట్టి దాని సహాయంతో లూమ్ సైజ్ ని పెంచి బ్రాంచ్ టైమ్ లైన్స్ కూడా దాని నుండి పాస్ అయ్యేలా చేయాలి అనుకుంటారు. కానీ బ్రాంచెస్ అన్ని ఇన్ఫినిట్ గా పెరిగిపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అండ్ లోకి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఫెయిల్ అవుతాడు. చివరికి అసలు బ్రాంచెస్ రాకుండా చేస్తే అనే పాయింట్ తో సిల్వీ హీ హూ రిమైన్స్ ని చంపే టైంకి వెళ్తాడు. అండ్ హీ హూ రిమైన్స్ లోకితో ఇలా చెప్తాడు. అదేంటంటే హీ హూ రిమైన్స్ టెంపోరల్ లూమ్ ని ఒక ఫెయిల్ సేఫ్ మెకానిజం లాగా డిజైన్ చేశాడు. అంటే ఎప్పుడైతే బ్రాంచెస్ పెరిగి లూమ్ ఓవర్లోడ్ అయ్యిందో ఈ ఫెయిల్ సేఫ్ మెకానిజం యాక్టివేట్ అవుద్ది. అప్పుడు సేక్రెట్ టైం లైన్ తప్ప మిగతా అన్ని బ్రాంచెస్ అండ్ టీవీతో సహా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. సో నువ్వు ఎన్ని చేసినా లాస్ట్ కి ఇదే జరుగుద్దని చెప్తాడు. హీ హూ రిమైన్స్ చనిపోకుండా ఆపాలంటే సిల్వీని చంపాలి. కానీ లోకికి అది ఇష్టం లేకపోవడంతో అక్కడ నుండి చివరిసారిగా మోబియస్ అండ్ సిల్వీని కలుసుకొని ఒకటి రిలీజ్ అవుతాడు. లూమ్ ని బ్రేక్ చేసి టైమ్ లైన్స్ ని ఫ్రీ చేసిన మల్టీవర్సల్ వార్ వల్ల అందరూ చనిపోతారు. అలా అని సిల్వీని చంపి హీ హూ రిమైన్స్ ని కాపాడిన సీక్రెట్ టైమ్ లైన్ మెయింటైన్ చేయడం కోసం బ్రాంచెస్ అన్నిటిని డెస్ట్రాయ్ చేసేస్తారు. ఈ రెండు డెసిషన్ లో కూడా బర్డెన్ ఉంది. ఏది కంఫర్టబుల్ కాదు. ఏ బర్డెన్ కావాలని లోకి చూస్ చేసుకోవాలి. కానీ చివరకు లోకి తను ఇష్టపడే వాళ్ళ కోసం తనను నమ్మిన వాళ్ళ కోసం టెంపోరల్ లూమ్ ని డెస్ట్రాయ్ చేసి మొత్తం మల్టీవర్స్ ని తన చేతుల్లోకి తీసుకొని ఒంటరిగా ఎండ్ ఆఫ్ టైం దగ్గర ఎవరు కదపలేని ఆ మల్టీవర్స్ సింహాసనంపై కూర్చొని టైమ్ లైన్స్ అన్నింటినీ తన కంట్రోల్లోకి తీసుకొని వాటిని ఒక ట్రీ షేప్ లోకి మారుస్తాడు. అలా ఎన్నోసార్లు తనను తాను గాడ్ అని చెప్పుకు తిరిగే మనలోకి మొత్తం మల్టీవర్స్ ని కాపాడి చివరికి గాడ్ ఆఫ్ ది మల్టీవర్స్ గా మారుతాడు. అండ్ గైస్ ఒక సిరీస్లోని కంప్లీట్ సీజన్ ఒక షార్ట్ వీడియోలో అది కూడా ఎంత డీటెయిల్గా చెప్పాలంటే చాలా కష్టం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మార్వెల్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.